ఈ పర్పస్ మీద కొండైకి రావడం జరిగింది. ట్రాన్స్ఫర్ మీద. వేదవాణి మేడం గారు, మా అప్లైనర్ వేదవాణి మేడం గారు ఈ అవకాశాన్ని నాకు ఇవ్వడం జరిగింది. వెస్టేజ్ అనే అవకాశాన్ని. ఆ రోజు ఇచ్చిన రోజు వెస్టేజ్ అనే విలువ మనకి ఎవరికి అప్లైనర్ మన చేతికి అందించిన రోజు ఎవరికి అర్థం కాదు. అట్లాగే నాకు కూడా అర్థం కాలేదు. 8 మంత్స్ బ్యాకే అర్థమైంది. అప్పటి నుంచి పట్టుకున్నాను. బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే చాలా తక్కువ మంది అటెండ్ అవుతారు. ఎందుకనంటే నేనేమన్నా మేకప్ చేసుకుంటానా? నేనేమన్నా రెడీ అవుతానా? నేనేమన్నా అలా ఉంటానా? నేనేమన్నా ఇలా ఉంటానా? నాకెందుకు బ్యూటీ ప్రొడక్ట్స్? నాకు అవసరం లేదు. ఇది వేరే వాళ్ళకి అని చాలా మంది అపోహలో ఉంటారు. బ్యూటీ సెక్షన్ అంటేనే చాలా మంది అటెండ్ అవ్వడానికి కూడా ఆలోచిస్తారు. మనకెందుకులే టైం వేస్ట్ అని. కానీ బ్యూటీ సెక్షన్ అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే అందం కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ఏంటి మేడం గారు బ్యూటీ ప్రొడక్ట్స్ ఆరోగ్యం కోసం కూడా అని ఎందుకు చెప్తున్నారు అని అంటే ముందు ముందు తెలుస్తది ఎందుకు చెప్తున్నాను అలా అనేది. అయితే నేను ఈ టీంలో నిలబడడానికి ఇలా నేను చక్కగా మాట్లాడడానికి నాకు కారణం ఏంటంటే నా అప్లైనర్స్, మా మెంటర్స్, వేదవాణి మేడం గారు, దినేష్ సారు, తర్వాత వచ్చేసి మా మెంటరు సురేష్ సారు, శివపతి సారు, ఎంఎస్ఆర్ గారు, వీళ్ళందరూ కలిసి, శోభ మేడం గారు, వీళ్ళందరూ కలిసి నా చేయి పట్టుకొని నాకు మంచి ఏదో చెడేదో నేర్పించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. ఒకప్పుడు వెస్టేజే చేయలేను అనేదాన్ని. ఈ రోజు టంగుటూరు మ్యాథ్స్ డీఎల్సీపీ తీసుకున్నాను. ఒక్కొక్కసారి నేనేనా అని కూడా నాకు చాలా డౌట్ వస్తది. చాలా హ్యాపీగా ఉంది. అయితే నాకు టెస్టిమోనీ చెప్పడం రాదు. తిప్పి తిప్పి చెప్పినా అదే చెప్తా ఉంటాను. ఏమనుకోవద్దు. నేనైతే సెక్షన్‌లోకి వెళ్ళిపోతున్నాను. ఆహ్, నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు వీలైతే నోట్ చేసుకోండి. వీలు కాకపోతే రికార్డ్ ఆప్షన్ వస్తది. వినండి. ఎందుకు అనంటే అప్లైనర్స్ ఎప్పుడు బిజీగా ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి ఫోన్ చేసి మనం ఏదైనా ప్రొడక్ట్ అడిగినా చెప్పలేరు. ఫీల్డ్‌కెళ్ళినప్పుడు మనం చెప్పాలి తప్పదు. ఓకేనా? సెక్షన్‌లోకెళ్ళిపోదాం. ముందుగా బ్యూటీ ప్రొడక్ట్స్ ఏంటి? మంగు మచ్చలు. మంగు మచ్చలు రావడానికి కారణాలేంటి? తర్వాతొచ్చేసి అవెలా తగ్గుతాయి? బయట దాంట్లో ఎందుకు తగ్గట్లేదు? మన వాటిల్లో ఎందుకు తగ్గుతాయి? తెలుసుకుందాము. అసలు మంగు మచ్చలు రావడానికి కారణాలేంటో కూడా తెలుసుకుందాం. మంగు మచ్చలు రావడానికి చాలా కారణాలున్నాయి. మీరు గమనిస్తే మంగు మచ్చలనేది ఎక్కువ శాతం లేడీస్‌కే వస్తాయి. జెంట్స్‌కి అస్సలు రావు. ఒక్క పర్సన్ కూడా జెంట్ కనపడ్డు మంగు మచ్చలు రావడానికి. ఎందుకనంటే లేడీస్‌కే ఎందుకొస్తాయనంటే, లేడీస్‌కి మంగు మచ్చలు రావడానికి కారణం ఏంటి అంటే, ఎండలో ఎక్కువ తిరుగుతా ఉంటారు. దుమ్ముకి, డస్ట్‌కి ఎలా అంటే అలా తిరుగుతా ఉంటారు. తర్వాత ప్రెగ్నెన్సీ స్త్రీలకి ఎక్కువగా మంగు మచ్చలొస్తాయి. హార్మోన్ ఇంబాలన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా మంగు మచ్చలొస్తాయన్నమాట. తర్వాత ఏదన్నా మొటాలున్నా, గిల్లినా, ఆహ్, ఏదన్నా దెబ్బ తగిలినా, దాన్ని గిల్లినా, ఏదన్నా చేయండి మంగు మచ్చలనేది లోపల నుంచి పుట్టుకొనొస్తాయన్నమాట. తర్వాత జంక్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి, వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళకి, మంచి పౌష్టిక ఆహారం తీసుకోని వాళ్ళకి, ఇలాంటి లక్షణాలున్న ప్రతి ఒక్కళ్ళకి మంగు మచ్చలు ఎక్కువగా వస్తాయి. అవి మనకి స్టార్టింగ్ స్టేజ్‌లో పైనుంచే కనపడతాయని మనం అనుకుంటున్నాము. కానీ మన స్కిన్ను లోపల నుంచి బయటకొస్తాయన్నమాట. అంటే ఎవరి స్కిన్ తత్వాన్ని బట్టి వాళ్ళ స్కిన్‌కి బయట లోపల 7 పొరల్లో నుంచి బయటకనేది మంగు మచ్చలు రావటం జరుగుతది. అంటే ఎప్పుడో లోపల తయారవుతదన్నమాట మంగు మచ్చ అనేది. తయారయ్యి బయటకొస్తది. ఎండకి ఎక్కువగా తిరిగేటప్పుడు ఎస్‌పీఎఫ్ మస్ట్ అండ్ షుడ్‌గా వాడుకోవాలి. ఎస్‌పీఎఫ్ వాడుకోకపోతే ఎస్‌పీఎఫ్ సన్‌కి సంబంధించి 2 రకాల కిరణాలుంటాయి ఎండకి సంబంధించి. యూఈవీ కిరణాలు, యూఏవీ కిరణాలు. యూఈవీ కిరణాలు ఏం చేస్తాయంటే, పైన స్కిన్‌ని బర్న్ చేస్తాయన్నమాట. చూడండి మాడిపోయినట్టు బర్న్ చేస్తాయి. మీరు గమనించాలి. యూఈవీ కిరణాలు ఏం చేస్తాయంటే, ఏడు పొరల లోపలికి వెళ్లి, లోపల నుంచి స్కిన్‌ని ట్యాన్ చేసి, స్కిన్ ఈవెన్ లేకుండా బయటికి తీసుకొని వస్తాయన్నమాట. ఎండకి వెళ్ళేటప్పుడు ఎస్‌పీఎఫ్ మస్ట్ అండ్ షుడ్‌గా వాడుకోవాలి. తర్వాత కిరణాలు స్కార్ఫ్ అనేది వాడుకోవాలి. అయితే మంగు మచ్చల వల్ల మనకొచ్చే ప్రమాదం ఏంటి మేడం? మనం బయట ప్రొడక్ట్స్ వాడితే ఏమైద్ది? అని చాలా మందికి డౌటొస్తది. మీరు గమనిస్తే బయట ప్రొడక్ట్స్ వాడడం అప్పటికప్పుడు రిలీఫ్ ఇస్తది. మళ్ళా బయటికెళ్ళగానే
మళ్ళీ అనేది మంగమచ్చలు లోపల నుంచి అనేది స్టార్ట్ అవుతాయి. ఎందుకు లోపల నుంచి స్టార్ట్ అవుతాయి అంటే, అసలు బయట వాడే క్రీముల వల్ల మనకి ట్రీట్మెంట్ పైనే జరుగుతది గానీ, లోపల జరగదు. అలాగే ఇప్పుడు చాలా రకరకాల క్రీములు మనం వాడతాం. రకరకాల క్రీములు మొటియాలకొకటి, మంగమచ్చలకొకటి, కలర్ రావడానికొకటి, అందంగా ఉండడం కోసం ఒకటి, ఇలాంటివన్నీ వాడతా ఉంటాం అన్నమాట. ఇలాంటివన్నీ వాడే టైంలో మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఇప్పుడేంటి మంగు మచ్చ ఒక స్కిన్ ప్రాబ్లమ్. మొటియాలు రావడం ఒక ప్రాబ్లమ్. నల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, ఆ స్కిన్ అన్‌ఈవెన్‌గా ఉండడము, టాన్ పట్టేయడం ఇవన్నీ స్కిన్ సమస్యలే. ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మన చేతుల్లో ఉన్న క్రీములు చాలా వరకు వాడతాం. మేబీ అవి వాడలేని స్టేజ్ ఏదన్నా ఉంటే హాస్పిటల్‌కెళ్ళి చర్మ వ్యాధుల డాక్టర్‌కెళ్ళి చూయించుకొని, మందులు తీసుకొచ్చుకొని వాడుకుంటాం. అంతవరకు బానే ఉంది. మరిప్పుడు మీరు సినిమా వాళ్ళని తీసుకుంటే చాలా మంది స్కిన్ క్యాన్సర్‌తో చనిపోయిన వాళ్ళని నేను జూసా. అంటే నేను విన్నా. అయితే ఇప్పుడు 'మైకేల్ జాక్సన్' ఎక్కువ మంది అవసరం లేదు. 'మైకేల్ జాక్సన్' అనే అతను మనందరికీ పరిచయస్తుడే. అంటే అందరికీ తెలుసు. మంచి డాన్సరు, మంచి సినిమా యాక్టరు, చేస్తాడు. తను అందరూ విన్నారు స్కిన్ క్యాన్సర్‌తో చనిపోయారు అని విన్నారు. అదేంటి స్కిన్ క్యాన్సర్‌తో ఎందుకు చనిపోయాడు అనంటే, తను మేకప్ అనేది ఎక్కువగా వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చేసి చనిపోయాడు. చాలామంది అనుకుంటారు. ఏమనుకుంటారంటే, వాళ్ళంటే సినిమా ప్రపంచం. మేకప్స్ ఎక్కువ వాడతారు కాబట్టి వాళ్ళకి క్యాన్సర్స్ వస్తాయి. మనమేం వాడం కదా! ఎప్పుడో ఒకసారే కదా! ఎప్పుడో ఒకసారి వాడితే మనకెందుకు స్కిన్ క్యాన్సర్ వస్తదని చాలామంది అపోహ పడతారు. మీరు గమనిస్తే ఏదైనా గాని మనకేదైనా సమస్యొచ్చింది హాస్పిటల్‌కెళ్తాం. ఒక టాబ్లెట్ తీసుకొని వేసుకుంటాం. ఆ టాబ్లెట్ అనేది చిన్న బఠానీ గింజ అంతే ఉంటది. మరి పెద్ద సమస్యకి సొల్యూషన్ ఎలా ఇస్తుంది? అలాగే చిన్న ప్రొడక్ట్ అయినా సరే మన ఆరోగ్యాన్ని పాడు చేయడానికి రెడీగా కనిపిస్తదనమాట. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఏదైనా చేయగలుగుతాము. తెలుసుకోలేకపోతే ఏది చేయలేం. మరెలా మేడం బయట ప్రొడక్ట్స్ వాడొద్దు, ఇంట్లో ప్రొడక్ట్స్ వాడొద్దు. మరేం వాడుకోవాలి? ఏం వాడుకోకూడదు. వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. సప్లిమెంట్స్ ఎలా అయితే లోపలికి పంపించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామో, బ్యూటీ ప్రొడక్ట్స్ గూడా చర్మం పైన ఆరోగ్యాన్ని కాపాడటానికి 100 రెట్లు పనిచేస్తదనమాట. అయితే మన ప్రొడక్ట్సే ఎందుకు వాడాలి? బయట ప్రొడక్ట్స్ ఎందుకు వాడొద్దు? బయట ప్రొడక్ట్సు చాలా కెమికలు మన స్కిన్‌కి హాని జేస్తాయి. మన ప్రొడక్ట్స్ ఏంటి? మొత్తం మొక్క జాతికి ఇప్పుడు వెన్న, మామిడికాయ గుజ్జు, ఆకులు, పువ్వులు, పెరళ్ళు, వేర్లు, ఆలివ్ ఆయిల్సు, కొన్ని అరోమా ఆయిల్సు ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్‌తో గౌతమ్ బాలి గారు మన కోసం, మన ఆడవాళ్ళ ఆరోగ్యం కోసం, అందాన్ని పెంచుకోవడం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ రెడీ చేయడం జరిగింది. ఓకేనా? అయితే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి? 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే మెనోపాసు ఎక్కువగా వస్తది. అంటే మెనోపాజ్ అంటే డేట్ ఇష్యూస్ అంటే పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయన్నమాట. అయితే ఇప్పుడు మనం ఫీల్డ్‌లోకెళ్తాం. మనం రెడీ అయ్యి చక్కగా రెడీ అయ్యి ఎళ్తాం. నేనేమంటానంటే ఫస్ట్ లుక్ ఈజ్ లా చాలామంది ఏమంటారంటే ఫస్ట్ లుక్ ఈజ్ బెస్ట్ లుక్ అంటారు. నేనేమంటానంటే ఫస్ట్ లుక్ ఈజ్ లాస్ట్ లుక్ అంట. ఎందుకు అలా అంటానంటే ఒకసారి మనం ఫీల్డ్‌కెళ్ళినప్పుడు అదర్ పర్సన్‌కి మన ఫేస్ గనక నచ్చకపోతే మనతో కలిసి జర్నీ చేయడానికి తను ఇష్టపడడు. అమ్మాయైనా, అబ్బాయైనా. ఎందుకు మేడం వాళ్ళు మనతో ఎందుకు ఇష్టపడాలి అంటే, మనం నచ్చితేనే గదా! వాళ్ళు మనతో జర్నీ చేసేది. నచ్చాలి అనంటే మనం మంచిగా రెడీ అవ్వాలి. నేను తెలుపు, నలుపు గురించి నేనసలు చెప్పనండి. కలర్ అనేది దేవుడిచ్చింది మనకి. ఆ కలర్ అనేది ఎవరు ఎక్కడ తీసేయలేరు. కానీ నేనేమంటా అంటే నీట్‌గా కనపడాలి మనం. మా టీమ్‌లో ఒక మేడము అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎందుకు రెడీ అవ్వాలి. మా టీమ్‌లో ఒక మేడము ఏం చేసిందంటే, తను దగ్గర దగ్గర 70 పైనే వెయిట్ ఉంటది. చాలా. అంటే 70 పైన లావుగా అంటే వెయిట్ ఉంటదనమాట. తను వెళ్ళేసి ఒకతని దగ్గరికి హోమ్ మీటింగ్ ఇచ్చేసి ఏం చెప్పిందంటే, తను 90 కేజీలుంటారు సారు. తనేం చెప్పిందంటే ఆ మేడం, "సార్ మా దాంట్లో వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాడుకోండి సార్ ఎక్సలెంట్‌గా పనిచేస్తాయి" అని చెప్పి చెప్పింది.
ఓకే. విన్నారు సారు. విన్నాక లాస్ట్‌లో ఒక మాట అడిగారు. "అవి మీకు పని చేయవా మేడం" అని అడిగారు. అంటే మన కంపెనీని మనం తన దగ్గరికి తీసుకెళ్ళి అవమానిస్తున్నాం. అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం వాడకండా మన దగ్గర నుంచి జెన్యూనిటీ ఎలా బయటికెళ్తది? ఎళ్ళదు. మనం చిన్న ఏ ప్రొడక్ట్ అయినా సరే, మనం వాడితే మాత్రమే ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ఖచ్చితంగా చెప్పగలుగుతాము. అంటే ఒక లావుగా ఉన్న పర్సను వెయిట్ లాస్‌కి వాడకుండా వెళ్ళి, ఆ వెయిట్ లాస్ అవ్వాల్సిన పర్సన్‌కి చెప్తే, తను అడిగిన క్వెషన్ బట్టి మనకేం అర్థమైంది? ఏదైనా మనం వాడితేనే ఎదుటి వాళ్ళకి చెప్పాలి. లేతే చెప్పొద్దు. ఇప్పుడు మనమే ఉన్నాం. బ్యూటీ ప్రొడక్ట్స్ దగ్గరికి చెప్పడానికెళ్తున్నాం. మనం జిడ్డు గారుకుంటా, మొటాలు పెట్టుకొని, మంగుమచ్చలు పెట్టుకొని, టాన్ పెట్టుకొని, చింపిరి చింపిరి జుట్టేసుకొని, స్కిన్ అనీవెన్‌గా పెట్టుకొని, మేడం మా దాంట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎక్సలెంట్‌గా ఉన్నాయి అని అన్నామనుకోండి. వాళ్ళేమంటారు? మేడం బ్యూటీ ప్రొడక్ట్స్ మీకు పని చేయవా? అనని ఒక క్వెషన్ ఏస్తారు. అప్పుడు మన కంపెనీని మనము వాళ్ళ దగ్గర బ్లేమ్ జేసినట్టే. అవును గదా! కాబట్టి బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది అందం కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా, స్కిన్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవడం కోసం కూడా చాలా హెల్ప్ అవుతాయి. మన ప్రొడక్ట్స్ రెగ్యులర్‌గా వాడుకోవడం వల్ల కలర్ ఇంప్రూవ్‌మెంట్ గూడా ఖచ్చితంగా జరుగుతది. ఓకేనా? ఇప్పుడు చాలామంది ఒక ఒక మిస్టేక్ జేస్తారు. మంగు మచ్చలున్నాయి అంటే చాలు. ఆ! ఆ ప్రొడక్ట్ ఇవ్వండి, ఈ ప్రొడక్ట్ ఇవ్వండి, ఆ ప్రొడక్ట్ అసలు మంగు మచ్చలు గాని, మొటిమలు గాని ఉన్నాయి అనని ఎవరైనా ఒక కస్టమర్ మనకు చెప్పినప్పుడు, మేడం మీకెందుకొచ్చినియి? ఎలా వచ్చినియి? ఎన్ని రోజుల నుంచి మీ స్కిన్ మీద ఉన్నాయి? ఇవన్నీ కనుక్కొని, మేడం స్కిన్ టైప్ కూడా తెలుసుకొని, మన ప్రొడక్ట్స్ సజెషన్ చేస్తే మంచి రిజల్ట్ ఒస్తది. స్కిన్ టైప్స్ ఎలా తెలుసుకోవాలి? చాలా మందికి స్కిన్ టైప్స్ తెలియదు. నేను చెప్తా చూడండి. మన స్కిన్ అనేది 4 రకాలుగా ఉంటది. ఒకటి ఆయిల్ స్కిన్, 2 కాంబినేషన్ స్కిన్, 3 సెన్సిటివ్ స్కిన్, 4 డ్రై స్కిన్. వీటిని ఎలా గుర్తించాలి? మనకి మనమే సెల్ఫ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం మార్నింగ్ నిద్ర లెగవగానే ఈ టెస్ట్ చేయాలి. ఆ తర్వాత అర్థం గాదు. ఎందుకంటే ఫేస్ వాష్ చేసినాక అర్థం గాదు. నైట్ అంతా మన ఫేస్ రిపేర్ సిస్టమ్ జరిగుంటది గాబట్టి, మన ఫేస్ ఏంటి అనేది మనకి మార్నింగే అర్థమవుతదనమాట. ఒక టిష్యూ తీసుకొని ఫేస్ మొత్తం కవర్ అయ్యేలాగా ఆ టిష్యూ అప్లికేషన్ చేసుకొని, అలా 2 చేతులతో ఫేస్‌కి ఏమంటారు అదిమి పట్టుకోవాలి. అలా పట్టుకొని ఒక 2, 3 సెకండ్స్ తర్వాత తీస్తే ఫేస్ మొత్తం టిష్యూ మొత్తం ఆయిల్ అయ్యుంటే దాన్ని ఆయిల్ స్కిన్‌గా గుర్తుంచుకోవాలి. గమనించండి. టిష్యూ మొత్తం ఆయిల్ అయ్యుంటే దాన్ని ఆయిల్ స్కిన్‌గా గమనించుకోవాలి మనం. తర్వాత రెండో రకం కాంబినేషన్ స్కిన్. మళ్ళీ సేమ్ ఇంకొక టిష్యూ. అంటే మరుసటి రోజు మార్నింగ్ గాని, లేదు మన స్కిన్ నిజంగానే ఆయిల్ స్కిన్ అయితే వేరే వాళ్ళ మీద ట్రై చేయండి. పొద్దున్నే నిద్ర లెగవంగానే టిష్యూ సేమ్ ఫేస్ మీద గట్టిగా అదిం పట్టి 2 చేతులతో ఒక 2, 3 సెకండ్స్ పట్టుకొని వెయిట్ చేయండి. వెయిట్ చేసినాక నుదురు దగ్గర, నోస్ దగ్గర, గడ్డం దగ్గర ఈ 3 ఏరియాల్లో ఆయిల్ గనక రిలీజ్ అయిందంటే దాన్ని కాంబినేషన్ స్కిన్ అని గుర్తుపెట్టుకోండి. కాంబినేషన్ స్కిన్ ఏంటి అనంటే ఒక పార్ట్ ఒక పార్ట్‌కి మాత్రమే ఆయిల్ రిలీజ్ అవుతది. ఒక పార్ట్ రిలీజ్ అవ్వదు. దాన్ని మనం కాంబినేషన్ స్కిన్ అని గుర్తుపెట్టుకోవాలి. లేదు కాంబినేషన్ స్కిన్ ఇంకొక టైప్ ఉంటది. నుదురు మీదొస్తది. చెంపల మీద ఆయిల్ రిలీజ్ అవుతది. గడ్డం దగ్గర, ముక్కు దగ్గర రిలీజ్ అవ్వదు. దాన్ని గూడా కాంబినేషన్ స్కిన్ అనే అంటామనమాట. ఇంకా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే మాక్సిమం ఎలాంటి టెస్ట్‌లుండవు. ఎందుకనంటే, వాళ్ళు ఎప్పుడు ఒక పింక్ షేడ్‌లో చాలా సెన్సిటివ్‌గా ఇలా ముట్టుకుంటేనే కమిలిపోయేటట్టు, ఏ ప్రొడక్ట్ వాడినా సెట్ అవ్వకండా, ఇలాగా వాళ్ళుంటారనమాట. వాళ్ళని అలా గుర్తుంచుకోవాలి. అయితే డ్రై స్కిన్. డ్రై స్కిన్‌ని ఎలా గుర్తించాలి అనంటే, వీళ్ళకి ఏ ప్యాచ్ టెస్టు అవసరం లేదు మాక్సిమం. వాళ్ళు నవ్వితే ఫేస్ దగ్గర, లిప్స్ దగ్గర చారలు గట్టిగా బిగుతుగా వస్తాయన్నమాట. అంటే గట్టిగా స్మైల్ చేసినట్టు అనిపిస్తది. ఏ మాయిశ్చరైజర్ అన్నా అప్లికేషన్ చేస్తే ఎంత అప్లికేషన్ చేసినా ఫేస్ లాక్కుంటూనే ఉంటదన్నమాట.
ఎక్కడైతే టైట్ అంటే ఏజింగ్ రింకిల్స్ కనపడకుండా వాళ్ళు ఎంత వయసొచ్చినా గానీ అలాగే అనిపిస్తారో, వాళ్ళది డ్రై స్కిన్‌గా గుర్తుంచుకోవాలి. పొడి బారిపోతూ ఉంటది. తేమతత్వం ఉండదు బాడీ మీద. గమనిస్తే మీరు ఆయిల్ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఎలాంటి సమస్యలు మాక్సిమం రావు. సమస్యలు ఎక్కువ వచ్చేది ఎవరికంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి. డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా ఎక్కువ సమస్యలొస్తాయన్నమాట స్కిన్‌కి సంబంధించి. ఎందుకనంటే పీహెచ్ వాల్యూస్ అనేది చాలా తక్కువగా ఉంటది. దాంతో పాటు వాటర్ శాతం చాలా తక్కువగా ఉంటది. వాళ్ళు ఎలాంటి మాయిశ్చరైజర్‌లు వాడకపోతే బాడీ అనేది ఏమంటారు బిర్ల పడినట్టు అంటే ఘాట్లు వచ్చినట్టు వస్తదనమాట. పగిలిపోతది బాడీ మొత్తం. మనకి ఎలా అయితే చలికాలంలో జరుగుతదో, వాళ్ళకి ప్రతి సీజన్‌లో అలాగే జరుగుతదనమాట. అలాంటి వాళ్ళకి మన ప్రొడక్ట్స్ ఎక్సలెంట్‌గా సెట్ అవుతాయి. ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా వాడుకునే ప్రొడక్ట్స్‌ని ఈరోజు నేను మీ అందరికీ చెప్పబోతున్నాను. నేను చెప్పే ప్రతి ప్రొడక్ట్ మీకు పరిచయం ఉన్న ప్రొడక్టే. కాకపోతే దేని తర్వాత ఏది వాడుకోవాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి. ఈ ఒక్క లాజిక్కే మనకి తెలియదు. ఆ లాజిక్ ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఓకేనా? ఆ! నేను ఫోటోస్ చెప్తాను. సార్ రివీల్ జేస్తారు. ఒక్కసారి గమనించండి ఫోటోస్. సార్ వాయిస్ క్లియరా? బ్రహ్మయ్య సార్? క్లియర్ మేడం. క్లియర్ మేడం. ఓకే సార్. థాంక్ యూ. మనం గమనిస్తే మనం రోగాన్ని బట్టి ప్రొడక్ట్స్‌ని సజెస్ట్ చేయాలి. ఎక్కువ రోగమున్నా ఈ కస్టమర్ నాకు కావాలి అని అనుకుని తక్కువ ప్రొడక్ట్ సజెషన్ చేశామనుకోండి, ఆ ప్రొడక్ట్ వాళ్ళకి సెట్ అవ్వవు. తర్వాత వాళ్ళు మనతో కలిసి నడవరు. ఎంత కష్టమైనా పర్వాలేదు. ఎక్కువ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మంచి ప్రొడక్టే ఇవ్వాలి. ఎక్కువ క్వాలిటీనే ఇవ్వాలి. తర్వాత తక్కువ వయసు ఉన్న వాళ్ళకి మనం చెప్పబోయే ఫార్ములా 9 ప్రొడక్ట్ ఇవ్వద్దు. ఫార్ములా 9 గుర్తుపెట్టుకోండి. ఫార్ములా 9 ఎప్పుడైనా సరే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే వాడాలి. మనం బిజినెస్ కోసం, పాయింట్‌ల కోసం చూసుకొని 18 సంవత్సరాల లోపల వాళ్ళకిచ్చాము అనంటే, మనం అక్కడ ఫెయిల్ అయిపోతాం. అదే మనకి లాస్టు రోజవుతది వాళ్ళ ఇంట్లో. అంతే గదా! మనకి సమస్య తగ్గకపోగా ఏదన్నా సమస్యలొస్తే ఇంక అదే లాస్ట్ అవుతదనమాట. అష్యూర్ ప్రొడక్ట్ మాత్రం 18 సంవత్సరాలు దాటని వాళ్ళందరూ వాడుకోవచ్చు. 18 సంవత్సరాల పైన వాళ్ళు మాత్రం ఫార్ములా 9కి మనకున్న సమస్యను బట్టి మాక్సిమం ఎళ్ళిపోవాలి. ఓకేనా? ఈరోజు నేను చెప్పబోయే సెట్టు ఫార్ములా 9. ఫస్ట్ ఫార్ములా 9 చెప్తాను. టైముంటే అష్యూర్ సెట్ గూడా చెప్తాను. ఓకేనా? మనకి సప్లిమెంట్స్ గూడా చాలా అవసరం. ఎందుకనంటే స్కిన్ లోపల నుంచి మనకి సమస్యలొస్తాయి గాబట్టి, లోపలికి సప్లిమెంట్ అనేది చాలా అవసరం. ఫార్ములా 9లో డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఫార్ములా 9లో డీప్ క్లెన్జింగ్ ఆయిల్. దీని పేరే వినండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్. అంటే మన స్కిన్ మీద డీప్‌గా క్లెన్జింగ్ జేసి ఆయిల్‌ని కంట్రోల్ చేస్తదనమాట. ఓకేనా? తర్వాతొచ్చేసి విటమిన్ సి సిరమ్. విటమిన్ సి సిరమ్ అనేది ఈ మధ్య చాలా మంది దగ్గర నేను విన్నాను. అంటే మన షాప్‌కొస్తుంటే చెప్తుంటే విన్నాను. ఎలా వాడుతున్నారు అనంటే, దాన్ని గూడా ఒక ఫేస్ వాష్ లాగా వాడుతున్నారు. విటమిన్ సి సిరమ్ అనేది ఫేస్ వాష్ కాదు. ఫేస్ వాష్ లాగా వాడగూడదు. వాడడం వల్ల రిజల్ట్ అనేది అసలేమి రాదు. అయితే దీన్నెలా వాడాలో నేను చెప్తాను. విటమిన్ సి సిరమ్ అనేది మాక్సిమం డ్రై స్కిన్ వాళ్ళు అవాయిడ్ చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళు వాడగూడదు విటమిన్ సి సిరమ్. ఓకేనా? రెండోదొచ్చేసి బ్రైట్నింగ్ క్రీమ్. దీన్ని చూడగానే చాలా మంది భయపడతారు. 2,500 ఉంది. ఎలా కొనుక్కోవాలి? ఏంటి అనేది కంగారు పడొద్దు. ఎలా తీసుకోవాలో గూడా నేను చెప్తాను. ఓకేనా? మంగు మచ్చలు తగ్గాలి అనంటే ఇవి మస్ట్ అండ్ షుడ్‌గా వాడుకోవాలి. వాడుకుంటే మాత్రమే మంగు మచ్చలు తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. ఓకేనా?
నిజంగా బ్యూటీ ప్రొడక్ట్స్ లోని కింగ్ అని చెప్పాలి బ్రైట్నింగ్ క్రీమ్. చాలా బాగా ప్రతి స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతది. చాలా హ్యాపీ అనిపిస్తది ఒక్కొక్కసారి చూసినప్పుడు. ఇది గూడా 18 సంవత్సరాలు దాటని వాళ్ళకి ఇవ్వద్దు. సజెషన్ చేయొద్దు. ఓకేనా? తర్వాతొచ్చేసి ఎస్‌పీఎఫ్ 50. ఎస్‌పీఎఫ్ 50. ఇది ఎండకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాడుకోవాలి. వాడుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తదనమాట. తర్వాతొచ్చేసి కాంపాక్ట్ పౌడర్. కాంపాక్ట్ పౌడర్. దీంట్లో షేడ్స్ ఉంటాయి. మన కలర్ టోన్ బట్టి మనం షేడ్ తీసుకోవచ్చు. ఓకేనా? నేను ప్రొడక్ట్స్ వరకు క్లియర్ అనుకుంటున్నాను. సబ్జెక్ట్ చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. థాంక్ యూ బ్రహ్మేష్ సార్ ఫోటోస్ చేసినందుకు. ఓకే. సబ్జెక్ట్ చెప్పుకుందాం చూడండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి డీప్ క్లెన్జింగ్ ఆయిల్. అంటే మన స్కిన్‌ని డీప్‌గా క్లెన్స్ చేసే ఆయిల్ అన్నమాట. అయితే డీప్‌గా క్లెన్స్ చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి అనంటే, మన మనకి ఆల్రెడీ చర్మము బాడీ కంటే గూడా 7 రెట్లు సెన్సిటివ్‌గా ఉంటది. సేమ్ అదే టైంలో మన చర్మం అనేది 7 పొరలు ఉంటదన్నమాట ఫేస్ మీద. ఆ 7 పొరలు బాగుండాలి అనంటే మనం మంచి ప్రొడక్ట్ అనేది తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మాత్రమే స్కిన్ అనేది బాగా ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తదనమాట. ఇది వాడడం వల్ల ఉపయోగాలేంటి అనంటే, ఆయిల్‌ని కంట్రోల్ చేస్తది. ఆయిల్ ఫేస్ వాళ్ళకి. డ్రై స్కిన్ వాళ్ళకి ఆయిల్‌ని రిలీజ్ చేస్తది. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా వాడుకోవచ్చు. వాడుకోవడం ఏంటి అనంటే, రోజుకి 3 సార్లు, 4 సార్లు వాడుకోకూడదు. 2 సార్లు మాత్రమే వాడుకోవాలి. ఫేస్ వాష్ అనేది ఏదైనా సరే 2 సార్లు మాత్రమే వాడుకోవాలి. సోప్ అనేది ఫేస్‌కి అసలు వాడొద్దు. ఎందుకనంటే సోపు అనేది మన బాడీ కోసం రెడీ చేయడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి ఫేస్ మీద పెట్టకూడదు. సోప్‌లో ఎక్కువ గ్లిజరిన్ కలుస్తది. గ్లిజరిన్ అనేది మన ఫేస్‌కి అంత మంచిది కాదనమాట. చాలా కెమికల్స్ కలుస్తాయి. ఎందుకనంటే మన బాడీ ఎక్కువ టాన్ పట్టేస్తది. టాను వెళ్ళిపోవాలి కాబట్టి కెమికల్స్ అనేవి కలుస్తాయి కాబట్టి సోపు ఖచ్చితంగా ఫేస్‌కైతే అప్లికేషన్ చెయ్యొద్దు. ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ మాత్రమే వాడుకోండి. వాడుకోలేని వాళ్ళు అంటే సోప్ తీసుకోవాలి, ఫేస్ వాష్ వాడుకోలేమనంటే, మన దాంట్లో ఫేస్ వాష్‌లు చాలా ఉన్నాయి తక్కువ కాస్ట్‌లో గూడా. అవైనా వాడుకోవచ్చు. ఈ ప్రొడక్ట్సు స్కిన్‌ని అబ్జర్వేషన్‌లో పెడతాయన్నమాట. ఫార్ములా 9 అంటే స్కిన్‌ని అబ్జర్వేషన్‌లో పెడతాయి. ఎందుకు అబ్జర్వేషన్ అంటే, మనం హాస్పిటల్స్‌కెళ్తాం. హాస్పిటల్‌కెళ్ళినప్పుడు 15 రోజులకి రండి, 20 రోజులకి రండి, 40 రోజులకి రండి అని డాక్టర్ గారు మనకు చెప్తారు. ఎందుకు? మన బాడీని వాళ్ళ అబ్జర్వేషన్‌లో పెట్టుకుంటారు కాబట్టి. అలాగే మన స్కిన్‌ని అబ్జర్వేషన్‌లో పెట్టి ఏ సమస్య అయినా సరే నెలలో స్టార్ట్ అయితే 3 నెలలు టైం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళకి లోపలున్న సమస్యను బట్టి కొంతమందికి 6 నెలలు గూడా పడుతుంది తగ్గడానికి. ఒక 10 రోజుల్లో, 15 రోజుల్లో తగ్గిద్దని ఎవరికీ సజెషన్ చేయకూడదు మనం. అంటే మన మన స్కిన్ అబ్జర్వేషన్‌లో ఉంటే మాత్రమే మన ప్రాబ్లమ్ ఏంటనేది ఈ ప్రొడక్ట్ గమనిస్తది. ఆ ప్రొడక్ట్ గమనించినప్పుడు మాత్రమే మనకి ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతది. అప్లికేషన్ ఎలా చేసుకోవాలి? చాలా మంది ఏం చేస్తారంటే సింక్ దగ్గరికెళ్ళిపోయి టకటక ఫేస్ వాష్ కొంచెం తీసేసుకొని ఫేస్ క్లీన్ చేసుకొనొస్తారు. ఎప్పుడు గూడా అంత ఫాస్ట్‌గా చేయగూడదు. ఈ ఫేస్ వాష్ అనే కాదు. ఏ ఫేస్ వాష్ అయినా సరే అంత ఫాస్ట్‌గా ఎప్పుడు ఫేస్‌ని తొందర పెట్టొద్దు. ఎలా ఎలా చేసుకోవాలి మరి అనంటే, మనకి మేబీ టైమ్ ఉంటే ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని, దాంట్లో టిష్యూ వేసుకొని, మనం నీట్‌గా ఫేస్ వాష్ చేసుకొని చక్కగా కొంచెం జెల్ అంటే ఆయిల్ అనేది డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది కొంచెం తీసుకొని డాట్స్ పెట్టుకొని ఆల్రెడీ ఫేస్‌ని తడి చేయాలి. అంటే ఫేస్‌ని క్లీన్ చేయాలి వాటర్‌తో. ఎవరైనా సరే ఫేస్ వాష్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా ఫేస్ వాష్ అనేది అప్లికేషన్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు అనంటే, మన ఫేస్ మీద ఆల్రెడీ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. మనం అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి, ఇంట్లో అటు తిరిగి, ఇటు తిరిగి వంటలు చేసి, అన్ని పనులు చేసేసరికి మన ఫేస్ మీద డస్ట్ పార్టికల్స్ అనేది నిలబడి ఉంటాయి. మనం ఫేస్ వాష్ పెట్టినప్పుడు ఏందంటే,
మన ఫేస్‌కున్న ఓపెన్ హోల్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఈ డస్ట్ పార్టికల్స్ అనేది లోపలికెళ్ళే ప్రమాదం ఉందన్నమాట. ఆ లోపలికెళ్ళడం వల్ల మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే చల్లటి వాటర్‌తో ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే, ఫేస్ క్లీన్ చేసుకునేటప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ పడిపోతది. ఫేసు మనం క్లెన్స్ చేసేటప్పుడు ఈ హోల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఫేస్ మీద స్వేద రంధ్రాలుంటాయన్నమాట. ఆ స్వేద రంధ్రాలు మూసుకుపోయినియి అంటే, మన స్కిన్ను ఎలాంటి చలనం ఉండదు. అవి ఎప్పుడు మూసపోతాయంటే, బయట రంగురంగుల కాస్మెటిక్ ప్రపంచంలోకి మనం ఎంటర్ అయినప్పుడు అవి మూసుకుపోతాయి. మన స్కిన్‌కి ఇక ఊపిరాడదు. స్కిన్ను లోపల నుంచి పాడైపోతా ఉంటదన్నమాట. అలా కావద్దు అనంటే, బయట ప్రొడక్ట్ చెక్ పెట్టి మన ప్రొడక్ట్స్ ఖచ్చితంగా వాడుకోవాలి. వాడుకునే విధానం ఏంటి? డాట్స్ పెట్టుకొని మసాజ్ చేయాలి. మీరు గమనిస్తే నేను చేతులతో ఫేస్ వాష్ చేయొద్దు. అరిచేతులనేది ఫేస్‌కి ఎప్పుడు తగలగూడదు. మనం ఫేస్ వాష్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మన వేళ్ళతోనే ఫేస్ వాష్ చేయాలి. ఎందుకు వేళ్ళతోనే చేయాలి అనంటే, మన స్కిన్ మీద, మన ఫేస్ మీద చాలా కొన్ని వేల సెల్స్ ఉంటాయన్నమాట. మనం గమనిస్తే చెంపల మీద గ్రీన్ కలర్ నరాలు కనిపిస్తా ఉంటాయి చాలా మందికి. ఆ గ్రీన్ కలర్ నరాలనేది ఈ వేళ్ళకి కనెక్షన్ అయ్యి ఉంటాయన్నమాట. ఈ వేళ్ళు అక్కడికి వెళ్లి మసాజ్ చేయటం స్టార్ట్ చేస్తే, ఆ సెల్స్ అన్నీ యాక్టివ్ అయ్యి, ఆ నరాలన్నీ యాక్టివ్ అయ్యి, మనమిచ్చే క్రీమ్‌ని హ్యాపీగా లోపలికి అబ్జర్వ్ చేసుకుంటాయన్నమాట. అలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మాత్రమే మన స్కిన్ అనేది వెల్వెట్ అవుతది. వెల్వెట్ అవ్వడం అంటే ఏంటి? షైన్ రావటము, అందంగా కనపడడం అనమాట. అయితే మసాజ్ ఎలా చేసుకోవాలి? నేను చెప్పే ఏ మసాజ్ అయినా సరే, మన మెడ దగ్గర పెద్ద ఎముకుంటది. ఆ ఎముక దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకు ఎముక దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అనంటే, అక్కడి నుంచే మనకి అన్‌ఈవెన్ స్కిన్ స్టార్ట్ అవుతది. ఎండకి ఎక్స్‌పోజ్ అయ్యే స్కిన్ అంతా అక్కడి నుంచే స్టార్ట్ అవుతది కాబట్టి, అక్కడి నుంచి మాత్రమే మసాజ్ చేయాలి. ఎలా చేయాలి? ఆల్రెడీ మీరు డాట్స్ పెట్టేసుకోమని చెప్పేసాను. పెట్టుకున్నారు. పెట్టుకున్నాక 2 చేతుల్ని వాటర్‌లో ముంచండి. ముంచినాక హ్యాండ్ టు హ్యాండ్ అంటే చేయి విడిచి చెయ్యి మసాజ్ రూపంలో పైకి లాగాలి. ఎందుకు పైకి లాగాలంటే మెడ దగ్గర చాలా మందికి కొంతమంది లావుగా ఉంటారు. కొంతమంది సన్నగా ఉంటారు. కొంతమందికి మెడ సాగిపోయి ఉంటది. చర్మం ఊగులాడుతా ఉంటది. అంటే చర్మం టైట్ లేకుండా లూజ్ అవుతదనమాట. అలా అలా ఉన్న వాళ్ళకి ఇలా పైకి నెట్టడం వల్ల స్కిన్ టైట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం దేనితో నెడుతున్నాం? ఉత్త చేతులతో నెట్టట్లేదు. మనం ఆల్రెడీ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అప్లికేషన్ చేసుకున్నాం కాబట్టి, ఆ డీప్ క్లెన్జింగ్ ఆయిల్‌తోనే ఫేస్ వాష్ అనేది జరుగుతుంది మన నెక్ మీద. అలా చెయ్యి విడిచి చెయ్యి వెంటనే పైకి స్కిన్‌ని త్రో చేయాలి. అంటే పైకి నెట్టాలన్నమాట. అలా ఒక 2, 3 సెకండ్స్ అక్కడ మసాజ్ చేసుకొని, పైకొచ్చినాక వేళ్ళతో మాత్రమే ఆహ్, మరీ చెంపలు, కళ్ళ దగ్గర గాదు, లిప్స్ దగ్గర కొంచెం పక్కన వేళ్ళతో మాత్రమే క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్. క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ అంటే కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు మసాజ్ అనేది జరగాలి. మీకు నచ్చినట్టే జేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. కానీ వేళ్ళతో మాత్రమే చేయాలి. అరచేతులనేది అస్సలు పెట్టొద్దు. అరచేతులు పెట్టి పామినట్టు జేస్తే మనకి ఆ లుక్ అనేది రాదు. ఓకేనా? వేళ్ళతోనే చేయండి. వేళ్ళతో చేసినాక క్లాక్ వైస్ అంటే కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు అలా మసాజ్ చేసుకొని, కొంచెం పైకెళ్ళి అంటే ఇక్కడ మసాజ్ చేసినాక కొంచెం స్కిన్‌ని ప్రెషర్ పెట్టి అంటే నొక్కి పెట్టి చెవుల దగ్గర 2 వేళ్ళతో జస్ట్ ప్రెషర్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత చెంపల మీద గూడా సేమ్ అదే ప్రాసెస్. కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు అలా మసాజ్ చేసుకొని స్కిన్‌ని టైట్ చేసుకోండి. అంటే చెవుల దగ్గర నాట్ చేయండి. అంటే లాక్ చేయండి. అలాగే నోస్ దగ్గరకొచ్చేసరికి 2 వేళ్ళతో అంటే చూపుడు వేలు, పక్క వేళ్ళు 2 వేళ్ళు పెట్టి అపోజిట్ డైరెక్షన్ అంటే అప్ అండ్ డౌన్ డైరెక్షన్‌లో పైకి, కిందకి 3 టైమ్స్ చాలు. ఎక్కువ సార్లు అవసరం లేదు. ఎక్కువ సార్లు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కాపోతే మనకి పేషెన్సీ తక్కువ గాబట్టి కొంత తక్కువ టైం చేసుకొని మసాజ్ రూపంలో కళ్ళ దగ్గర నుంచి నీట్‌గా తీసుకొచ్చి స్లోగా మన చెంపల దగ్గర ప్రెషర్ పాయింట్ ఇవ్వచ్చు. సేమ్ నుదురు దగ్గర 2 చేతులతో కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు మసాజ్ చేసుకుంటూ కిందకి దిగుతూ చెవుల దగ్గర ప్రెషర్ ఇవ్వండి. ఓకేనా? అలాగా ఒక 15 నిమిషాలు, 10 నిమిషాలు అలా మసాజ్ చేసుకొని ఒక 2, 3 సెకండ్స్ ఆ ఫేస్ వాష్‌ని మన ఫేస్ మీద వదిలేయండి.
వదిలేస్తే దాని పని అది చేసుకోవటం స్టార్ట్ అవుతది. ఒక 2, 3 సెకండ్స్ అయిపోయినాక టిష్యూ పెట్టి క్లీన్ చేసుకోండి. టిష్యూ లేదా కర్చీఫ్ పెట్టి క్లీన్ చేసుకోండి. కర్చీఫ్ లేదా స్పాంజ్ పెట్టి క్లీన్ చేసుకోండి. ఎలా అయినా సరే నీళ్లు మొహానికి విసిరి కొట్టినట్టు ఫేస్ వాష్ చేయొద్దు. ఓకేనా? నీట్‌గా టిష్యూ పెట్టి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక గూడా ఒక గరుకు టవల్ తీసుకొని మన స్కిన్‌ని బాగా రఫ్ చేసి ఇబ్బంది పెట్టొద్దు. ఒక మెత్తటి టవల్ తీసుకొని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం అంటే ఫేస్ మీద టవలని అద్దటం. అద్ది తడిని తీసేయడం అన్నమాట. అలా ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం బయటికెళ్ళాలి, రెడీ అవ్వాలి. స్నానం చేసాం, రెడీ అవ్వాలి. అయితే ఎలా రెడీ అవ్వాలి? నేను ఇప్పుడు మన ఫార్ములా 9 కిట్ ఎట్లా ఉంటదంటే, చాలా చాలా కాస్ట్ ఎక్కువ. వెంటనే అబ్జర్వేషన్ అయిపోయిద్ది కాబట్టి, ఫ్యాన్ ఆపేసేయాలి ఫస్ట్. ఫార్ములా 9 కిట్ వాడే ఎవరైనా సరే ఫ్యాన్ ఆపేసేయండి. ఫ్యాన్ ఆపేసి ఎందుకు ఫ్యాన్ ఆపేయమన్నానంటే, ఇప్పుడు మనం పెట్టేదే పించ్ ఆఫ్. ఆ పించ్ ఆఫ్‌లో ఫ్యాన్ గాలికి కొద్దిగా ఆరిపోయిద్ది. మన చేతులకు కొద్దిగా అతుక్కునిద్ది. ఇంక మరి స్కిన్ మీద ఏం పెడతాం మనం? ఏం పెట్టలేం. ఎక్కువ క్వాంటిటీ పెట్టాలంటే మనకు ప్రాణం అప్పదు. డబ్బులెక్కువవుతాయని. కాబట్టి ఎక్కువ పెట్టకుండా స్కిన్ మీద తడి మొత్తం తీసేసి ఫ్యాన్ ఆపేసేయండి. ఫ్యాన్ ఆపేసి విటమిన్ సి సిరాన్ని తీసుకోండి. విటమిన్ సి సిరం తీసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీ వద్దు. కొంచెం డ్రాప్స్ తీసుకొని ఆహ్, ఆల్రెడీ దాంట్లో స్టిక్ ఉంటది. డ్రాప్స్ వచ్చే స్టిక్. ఆ స్టిక్‌తో చెంపల మీద, తర్వాత నుదురు మీద డ్రాప్స్ పెట్టుకొని వేళ్ళతో మాత్రమే గమనించాలి మీరు. వేళ్ళతో మాత్రమే కింద నుంచి పైకి అప్లికేషన్ చేయండి. నెక్ దగ్గర నుంచి నుదురు దాకా అప్లికేషన్ జరగాలి. నుదురు దగ్గర నుంచి నెక్ దగ్గరికి రావద్దు. ఏ అప్లికేషన్ చాలా మంది చేసే పొరపాటు ఏంటి అనంటే, అరిచేతులు పెట్టి, అరిచేతుల్లో లిక్విడ్ యేసుకొని, విటమిన్ సి సిరం గాని ఏదైనా వేసుకొని, అరిచేతులతో మనం మామూలు పౌడర్ రాసుకున్నట్టు రాసేసుకుంటున్నాం. అలా రాయొద్దు. స్కిన్ జారిపోతది. స్కిన్ లూజ్ అవుతది. తక్కువ ఏజ్‌లో గూడా ఎక్కువ వయసున్న వాళ్ళలా కనిపిస్తారనమాట. మనం ఏం చేయాలంటే, ఏ ప్రొడక్ట్ అయినా సరే నెక్ దగ్గర నుంచి పైకి అప్లికేషన్ చేయండి. ఈ సిరం గూడా నెక్ దగ్గర నుంచి పైకి వేళ్ళతో మాత్రమే ఎళ్ళిపోవాలి పైకి. ఓకేనా? అలా ఒక 2 సెకండ్స్ మసాజ్ జేసుకోండి. విటమిన్ సి సిరమ్ అనేది లోపలికి వెళ్ళిపోతది. చూడండి మనం వాడే ప్రొడక్టు ఒక ప్రొడక్ట్‌కి 2 సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి. ఎందుకు అనంటే, ఈ 2 సెకండ్స్‌లో ఈ ప్రొడక్ట్ ఏ పొరలోకి వెళ్ళాలి, ఏ పని చేయాలనేది ఒక క్లారిటీ తీసుకొని, ఆ లోపలికి వెళ్ళడానికి మనం కొంత టైం ఇవ్వాలనమాట. మొత్తం మిక్స్ చేసేసామనుకోండి, ఏది ఎక్కడ పని చేయాలనేది వాటికి కూడా అర్థం గాదు. ఓకేనా? ఈ సిరమ్ అనేది గమనిస్తే మనకి థిక్ లేయర్‌లో ఉంటది. మనకి 3 లేయర్‌ల్లోకి వెళ్తదనమాట. మన స్కిన్ పొరల్లో 3 పొరల్లోకి వెళ్తది ఈ విటమిన్ సి సిరమ్ అనేది. 3 పొరల్లో నుంచి దాని వర్క్ స్టార్ట్ జేస్తది. మనకేదైతే మంగు మచ్చలున్నాయో ఆ వేళ్ళతో పిక్కటించి మన ప్రాబ్లమ్‌ని తగ్గించే అవకాశం ఎక్కువ పర్సెంట్ ఉందనమాట. విటమిన్ సి సిరమ్. గమనించాలి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే ఫార్ములా 9 వాడుకోవాలి. 18 సంవత్సరాలు దాటని వాళ్ళకి ఫార్ములా 9 ఇవ్వద్దు. తర్వాత మనకేదైనా పాయింట్లు తక్కువైనాయి అంటే అష్యూర్ దాంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి 18 సంవత్సరాలు దాటని వాళ్ళకి. అవి మనం ఖచ్చితంగా సజెషన్ జేయొచ్చు. అయితే డ్రై స్కిన్ వాళ్ళు వాడొద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. డ్రై స్కిన్ వాళ్ళు విటమిన్ సి సిరమ్ అనేది వాడొద్దు. లేదు మేడం నాకు చాలా ఇష్టం వాడుకోవాలి. నా స్కిన్‌కి సెట్ అవుతుందిది అని అనుకుంటే దీనికి కాంబినేషన్‌గా ఇంకొక క్రీమ్ ఉంటది. ఇన్ఫెక్షన్ హైడ్రేషన్ క్రీమ్. ఇది ఒక పూట రాసుకుంటే, అది ఒక పూట రాసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతది. ఓకేనా? ఇంతవరకు విటమిన్ సి సిరమ్ అనేది ఓకేనా? తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్. బ్రైట్నింగ్ క్రీమ్ అంటేనే చాలా మంది భయపడతారు. నేనొక చిన్న మాట జెప్తా. బ్రైట్నింగ్ క్రీమ్ ఎలా తీసుకోవాలి ఏంటనేది. బ్రైట్నింగ్ క్రీము 2.5 ఉండడం వల్ల చాలా మంది వెనక్కి తగ్గుతారు. దాన్నెలా తీసుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేరిన నెలలో మాక్సిమం అంటే మన లీడర్స్ ఎలా అంటే ఎవరినైనా, దేన్నైనా ఒప్పించే స్థాయిలోనే ఉంటారు మాక్సిమం 99%. మనం చేరిన నెలలో గనక ఈ బ్రైట్నింగ్ క్రీమ్ గనక తీసుకోగలిగితే 4 నెలల తర్వాత మనకి సీఎన్‌సీ వోచర్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా వస్తది. మనం గమనిస్తే చాలా మంది ఏం చెప్తారంటే 3 నెలలు మాత్రమే బ్రైట్నింగ్ క్రీమ్ వస్తది అని అంటారు. మనం వాడుకునే విధానాన్ని బట్టి, అప్లికేషన్ చేసుకునే విధానాన్ని బట్టి 4 నెలలు ఖచ్చితంగా వస్తదనమాట. నేనైతే అదే పని జేస్తాను.
4 నెలలు ఈ ప్రోడక్ట్ వాడినాక 5వ నెలలో సిఎన్సి ఓచర్ పెట్టి ఈ ప్రోడక్ట్ అనేది తీసుకుంటా. ఓచర్ పెట్టి తీసుకోవడం వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే మనకి బల్క్ గా ఒక వస్తువు వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ఇంత కాస్ట్ వస్తువు మనకు వచ్చిందా అన్న ఫీలింగ్ ఉంటది. హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే అలాంటి పనికి ఒక కస్టమర్ చాట్ చేపిస్తే కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చాలా మంది మనం ఏమనుకుంటాం అంటే సబ్బులు పేస్టులు కొనిద్దాము చాలా వస్తాయి అవి అమ్ముకుంటా తిరుగుతారని అనుకుంటారు. అలా ఎప్పుడు ఎవరు ఏ లీడర్ అనుకోవద్దు. ఎందుకు అనంటే సబ్బులు పేస్టులు కావాలంటే వాళ్ళు కొనుక్కుంటారు. బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలన్నా కొనుక్కోరు కాస్ట్ ఎక్కువని. కానీ మనం సిఎన్సి ఓచర్‌లో ప్లాన్ చేసి మన టీమ్‌కి ఒక కస్టమర్‌ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, బ్యూటీ ప్రొడక్ట్స్ గనక ఇవ్వగలిగితే, ఆ బ్యూటీ ప్రొడక్ట్స్‌కి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు. అదే సీఎన్సీ వోచర్‌లో ఆయిల్ డబ్బాలు, సబ్బులు, పేస్టులు కొనిపించామనుకోండి, వాటికే అలవాటు పడతారు. అవే కొనుక్కుంటారు. అవే వాడుకుంటారు. ఓకేనా? మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి మన టీమ్ అనేది నడవాలి. మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి మన కస్టమర్ అనేది నడుచుకోవాలి. ఈ బ్రైట్నింగ్ క్రీమ్ ప్రతి ఒక్కళ్ళకి అలవాటు చేద్దాము. ప్రతి స్కిన్ వాళ్ళకి సెట్ అవుతది. బ్రైట్నింగ్ అనేది ఆ క్రీమ్ పేరులోనే ఉంది. అంటే స్కిన్‌ని బాగా బ్రైట్ చేస్తదనమాట. ఎందుకు బ్రైట్ చేసిద్దంటే, ఇది ఆల్రెడీ జెల్ బేస్డ్‌లో ఉంది మీరు గమనిస్తే. మనం విటమిన్ సి సీరమ్ అప్లికేషన్ చేసుకున్నాక, మనం డాట్స్ అనేది ఫేస్ మీద పెట్టుకొని, నెక్కు దగ్గర నుంచి అప్లికేషన్ జరగాలి. నెక్ దగ్గర నుంచి మాత్రమే చేయాలి. నుదురు దగ్గర నుంచి కిందకి రావద్దు. నెక్ దగ్గర నుంచి పైకెళ్ళాలనమాట. అలా ఒక 2, 3 సెకండ్స్ వేళ్ళతో మసాజ్ చేసుకుంటే, మన బ్రైట్నింగ్ క్రీమ్ అనేది ఒక 4, 5 పొరల్లోకి వెళ్తది. వెళ్ళి ఒక లేయర్ లాగా అంటే ఎలా అంటే ఆక్వా జెల్ చాలా మంది వినే ఉంటారు. భూమిలో ఒక లేయర్ లాగా పరుచుకొని వాటర్‌ని అబ్జర్వ్ చేసుకునిద్ది. వాటర్ లేనప్పుడు వాటర్ రిలీజ్ చేస్తది. వాటర్ ఎక్కువైనప్పుడు అబ్జర్వ్ చేసుకునిద్దని చాలా మంది వినుంటారు. సేమ్ మన బ్రైట్నింగ్ క్రీమ్ గూడా ఒక లేయర్ లాగా పరుచుకొని మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ స్కిన్‌ని అబ్జర్వేషన్‌లో పెట్టుకుంటది 45 డేస్. ఓకేనా? ఇంతవరకు క్లియర్ అనుకుంటున్నాను. తర్వాతొచ్చేసి ఎస్‌పీఎఫ్ 50. వాయిస్ ఏం స్పీడ్ అవ్వట్లేదు గదా! లేదు మేడం. తర్వాతొచ్చేసి ఎస్‌పీఎఫ్ 50. ఈ ఎస్‌పీఎఫ్ 50 మీద నాకు చాలా మంది కంప్లెయింట్లు ఇచ్చారు. చూడండి ఎలా వాడుకోవాలో మనకి తెలియక పక్క వాళ్ళకి కంప్లెయింట్లు ఇవ్వడం, బాటిల్ కొనుక్కొని పక్కన పడేసుకోవటం. ఉపయోగమే లేదు గదా! ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఎలా వాడుకోవాలో తెలుసుకుంటే, అది ఎలా వాడుకోవాలో తెలిస్తేనే దాని విధానం అనేది కరెక్ట్‌గా మనకి సెట్ అవుతదనమాట. ఎస్‌పీఎఫ్ చాలా మంది బయటికెళ్ళే ఒక 10 నిమిషాల ముందు రెడీ అవుతా టకటక రాసేసుకొని ఎళ్ళిపోతారు. ఎస్‌పీఎఫ్ అనేది ఎప్పుడు అలా వాడకూడదు. ఒక అరగంట ముందు మనం బయటికెళ్ళే అరగంట ముందు ఎస్‌పీఎఫ్ అనేది మన ఫేస్ మీద అప్లికేషన్ జరిగితే మాత్రమే మన ఫేస్‌కి ఎస్‌పీఎఫ్ రియాక్ట్ అవుతదనమాట. మనం వెంటనే రాసుకొని వెళ్ళిపోతే మనం ఎస్‌పీఎఫ్ అసలు సెట్ అవ్వదు. సెట్ అవ్వకపోగా మన స్కిన్‌కి డ్యామేజ్ అనేది జరుగుతా ఉంటది. ఎందుకు? ఎస్‌పీఎఫ్ రాసుకున్నావు. కానీ మరి స్కిన్ తీసుకునే టైం మనం ఇవ్వలేదు. ఎండకెళ్ళిపోతాం కాబట్టి అలాగే జరుగుతా ఉంటదనమాట. అలాగే జరుగుతా ఉంటదనమాట. అదే ఒక హాఫ్ అన్ అవర్ ముందు గనక రాసుకుంటే స్కిన్ బాగా సెట్ అవుతది. స్కిన్ బాగా సెట్ అవుతది. స్కిన్‌లోకి ఎస్‌పీఎఫ్ 50 అనేది మెల్ట్ అవుతది. ఎస్‌పీఎఫ్ 50 గూడా 18 సంవత్సరాలు కాదు గానీ, ఒక 22 సంవత్సరాలు, 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు వాడుకోవచ్చు. చాలా సెట్ అవుతది. తర్వాత వాడే విధానం సేమ్ ప్రాసెస్ డాట్స్ పెట్టుకోవటం, నెక్ దగ్గర నుంచి పైకి వేళ్ళతో అప్లికేషన్ అనేది జరగాలనమాట. అలా జరిగినాక ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి రూమ్ టెంపరేచర్‌లో వదిలేసి బయటికి వెళ్ళండి. ఓకేనా? తర్వాత ఈ ఎస్‌పీఎఫ్ 50 డెమో గూడుంది. చెప్తా చూడండి. మిల్క్ బ్రెడ్ తీసుకోండి. లేదంటే బనానా తీసుకోండి. దాన్ని 2 పార్టిషన్‌గా మార్క్ చేసుకోండి. ఎస్‌పీఎఫ్ 50 మాత్రమే ఈ డెమో. మళ్ళీ వేరే సన్ స్క్రీన్ కాదు. మళ్ళీ బయటికెళ్ళి వేరే సన్ స్క్రీన్ చేయొద్దు. ఓకేనా? ఆహ్, తర్వాత మార్క్ చేసుకున్నాక ఒకవైపు మన ఎస్‌పీఎఫ్ 50 అనేది అప్లికేషన్ చేసుకోండి. ఒకవైపు బయట దొరికే ఎస్‌పీఎఫ్ 50 అనేది అప్లికేషన్ చేసుకోండి. రూమ్ టెంపరేచర్‌లో ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. వదిలేసినాక బయటికి తీసుకెళ్తే ఆ బర్న్ అనేది అంటే ఇప్పుడు ఆ బ్రెడ్ అనేది బయట రాసిన ఎస్‌పీఎఫ్ 50 కల్లి
బర్న్ అయిపోతది. అంటే మాడిపోయినట్టు, రోస్ట్ అయినట్టు ఎండ ఎక్కువగా ఉంటే అట్లా వస్తదనమాట. గమనించండి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ డెమో అనేది చేయాలి. లేదు ఎండ తక్కువగా ఉన్నప్పుడు ఈ డెమో చేస్తే ఫెయిల్ అయిపోతాం. అంటే ప్రొడక్ట్ ఫెయిల్ అయిపోయిద్ది. మనం రెండోసారి ఈ ప్రొడక్ట్ ఎవరికీ చెప్పే అవకాశం ఉండదనమాట. బనానా అయినా అంతే, బ్రెడ్ అయినా అంతే. రూమ్ టెంపరేచర్‌లో ఫస్ట్ పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచినాక ఎండకు పెట్టండి. ఎండకు పెట్టిన 20 నిమిషాల్లోనే అది బర్న్ అయిపోతదనమాట. ఎస్‌పీఎఫ్ 50 రోజుకి అంటే ఎండ తక్కువగా ఉంటే 6 గంటలు స్కిన్ మీద పనిచేస్తది. ఎండ ఎక్కువగా ఉంటే మాత్రం మినిమమ్ 3 గంటలు మాత్రమే పనిచేస్తది. 3 గంటల తర్వాత మళ్ళీ మనం అప్లికేషన్ ఖచ్చితంగా జేసుకోవాలి. అదేంటి మేడం ఎస్‌పీఎఫ్ 50 అరగంట ముందు అప్లికేషన్ చేసుకొని బయటికెళ్ళాలన్నారు. మళ్ళీ ఇప్పుడు బయట ఎండలో గూడా అప్లికేషన్ చేయమన్నారు అని జెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. ఎందుకు అలా చేయమన్నానంటే, మన ఎస్‌పీఎఫ్ 50 అనేది 3 అవర్స్ నుంచి 4 అవర్స్ మన స్కిన్ మీద పని చేస్తదనమాట. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు. నేనేమన్నాను 3 అవర్స్ తర్వాత వాడుకోవాలన్నా. ఈ 1 అవర్‌లో ఒక లేయర్ లోపల నుంచి తగ్గే లోపల ఈ లేయర్ అనేది లోపలికెళ్తది గాబట్టి, ఆ హాఫ్ అన్ అవర్ టైం అనేది అక్కడ మిక్స్ అయిపోయి టైం కూడా బాగా సెట్ అవుతదనమాట మనకి. ఓకేనా? మన నెక్ దగ్గర నుంచి పైకి వాడుకోవాలి. ఓకేనా? తర్వాతొచ్చేసి కాంపాక్ట్ పౌడర్. కాంపాక్ట్ పౌడర్. ఈ కాంపాక్ట్ పౌడర్‌ని ఎలా వాడుకోవాలి? ఎస్‌పీఎఫ్ 50 అప్లికేషన్ చేసినాక ఈ కాంపాక్ట్ పౌడర్‌ని అప్లికేషన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఒక పఫ్ తీసుకొని మీ మన ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటే ఈ కాంపాక్ట్ పౌడర్ అని చాలా ప్యాచీ ప్యాచీ లుక్ వస్తదనమాట. మరి కొంతమందిని నేను గమనించాను చాలా మందిని బూట్ క్యాంపుల్లో గాని, మీటింగ్స్ లో గాని వస్తారు. తెల్లగా కనిపిస్తారు. వాళ్ళ స్కిన్ నల్లగా ఉంటది. వాళ్ళు చాలా మేకప్ వేసుకొని నల్లగా కనిపిస్తారు. ఎందుకు కనిపిస్తారనంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌడర్ రాసుకోవడం రాదు. పౌడర్ ఎలా రాసుకోవాలో అర్థం కాకపోతే ప్యాచీ లుక్ వస్తదనమాట. అంటే ఒక చోట నల్లగా, ఒక చోట తెల్లగా అట్లా ప్యాచీ లుక్ అనేది క్రియేట్ అవుతది. ఆ ప్యాచీ లుక్ క్రియేట్ అవ్వద్దు అనంటే పౌడర్ రాసుకున్న విధానం గూడా తెలియాలి. మన పౌడర్ బాక్స్‌లో పఫొస్తది. ఆ పఫ్ఫుని తీసుకొని వేళ్ళతో పట్టుకొని, వేళ్ళతో పట్టుకున్న పార్ట్ వరకు మనకి ఆ పఫ్‌కి పౌడర్ తీసుకోవద్దు. వేళ్ళకి లేని పఫ్ మాత్రమే పౌడర్ తీసుకొని జస్ట్ అలా ట్యాప్ చేసి ఫేస్ మీద యారో మార్క్‌లో నుదురు దగ్గర నుంచి కిందకి ఒక బాణం గుర్తులో అప్లికేషన్ చేసుకుంటూ మనం గడ్డం దగ్గరికి రావాలి. గమనించండి క్రీమ్స్ గడ్డం దగ్గర నుంచి పైకెళ్ళాలని జెప్పా. పౌడరు నుదురు దగ్గర నుంచి కిందకి రావాలని చెప్తున్నా. ఎందుకు అనంటే క్రీమ్స్ వల్ల స్కిన్ టైట్ అవుతది. పౌడరు కింద నుంచి పైకి రుద్దితే అది మెల్ట్ అవ్వడానికి టైం పడతది. అప్లికేషన్ అనేది జరగదు. మందంగా ఒక లేయర్ లాగా పరుచుకొని స్కిన్ అనేది చూడటానికి అబ్బా! ఎందుకు ఇంత ఈవిడ ఇంత మేకప్ ఏసుకుంది అన్న ఫీలింగ్ ఎదుటి వ్యక్తికి కలుగుతదనమాట. అదే పైనుంచి యారో మార్కుల్లో కిందకి పెట్టుకుంటా వచ్చి మనం ఫేస్‌ని నీట్‌గా క్లీన్ చేస్తే చాలా చక్కగా మనం పౌడర్ రాసుకున్నట్టే కనిపిస్తామనమాట. యారో మార్క్‌లో మొత్తం ఫేస్ మొత్తం పెట్టేసుకొని, ఆ పఫ్‌తో ఇలాగా కిందకి లాగాలి. చిన్నగా పౌడర్ మొత్తం మ్యాచ్ చేయాలనమాట. అలా నుదురు దగ్గర నుంచి గడ్డం వరకు పౌడర్‌ని మ్యాచ్ చేసుకుంటే మనం పౌడర్ రాసుకున్నాం అన్న ఎదుటి వాళ్ళకి కూడా అనిపించదు. అయితే కాంపాక్ట్ పౌడరే ఎందుకు సెలెక్ట్ చేశాను? మరి మామూలు పౌడర్ సెలెక్ట్ చేయొచ్చు కదా! అని చాలా మందికి డౌట్ వస్తదేమో. చూడండి మామూలు పౌడర్ అయితే ఏమవుతదంటే, మనం రాసుకున్న 20 నిమిషాల్లో 10 నిమిషాల్లో పౌడర్ మొత్తం వెళ్ళిపోతది. నిలబడదు ఫేస్ మీద. అదే కాంపాక్ట్ పౌడర్ అయితే మనం ఫీల్డ్‌కెళ్తాం గాబట్టి చూడడానికి చాలా చక్కగా కనిపిస్తది. స్కిన్ గూడా ఈవెన్‌గా కనిపిస్తది. ఏమన్నా చిన్న చిన్న మచ్చలున్నా ఈ కాంపాక్ట్ పౌడర్ అనేది కవర్ చేస్తదనమాట. మనం ఫీల్డ్‌కి ఎక్కువ వెళ్తూ ఉంటాం గాబట్టి ఇలా రెడీ అయితే మనం వెళ్ళిన ఫీల్డ్ గూడా సక్సెస్ అవుతది. మనల్ని చూసి అవతల వ్యక్తి గూడా మేడం గారు చాలా బావున్నారు. మనం గూడా చేరితే మనం గూడా ఇలాగే బావుంటాం అని చెప్పి చాలా మంది డిసైడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటది. అయితే ఇంకొకటేంటంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ డెమో. చాలా మంది మన లీడర్స్ చాలా మంది చూసుంటారు. మరి ట్రై చేశారో లేదో నాకు తెలీదు గానీ, ఎలా ట్రై చేయాలో గూడా నేను చెప్తా వినండి.
ఇక్కడ వరకు ఈ సబ్జెక్ట్ అనేది అయిపోయింది. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఎలా ట్రై చేయాలో నేను చెప్తా. ఇప్పుడు మన మౌనిక మేడం బ్యూటీ ట్రైనింగ్ కి చాలా మంది లీడర్స్ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు దీంట్లో. అయితే మౌనిక మేడం ఏం చేస్తుందంటే అప్పటికప్పుడు రిజల్ట్ ని డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ద్వారా చేయించిద్ది. నేనేమంటానంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ద్వారా అప్పటికప్పుడు రిజల్ట్ వస్తుంది కానీ అందరికీ రాదు. అది ఒక మౌనిక మేడంకి బ్యూటీ కోర్స్ తెలిసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. విడి వాళ్ళు కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. ఎందుకు అలా అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి నెంబర్ ఆఫ్ పీపుల్ని. గమనిస్తే ఒక సిట్టింగ్ లో ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకునేది మేడం గారు అంటే స్కిన్ అనీవెన్ గా ఉండాలి, నల్లగా ఉండాలి, ట్యాన్ పట్టు ఉండాలి, పింపుల్స్ ఉండాలి, మచ్చలు ఉండాలి. మీరు గమనిస్తే ఇలా ఉన్న వాళ్ళని మాత్రమే మేడం 99% సెలెక్ట్ చేసుకునేది. ఎందుకు అలా సెలెక్ట్ చేసుకునేది అంటే ఎఫెక్టివ్ గా రిజల్ట్ అనేది కనపడడానికి. నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడేసి మేడం మాకు షైన్ రాలేదు మేడం, మౌనిక మేడం చేసినప్పుడు అప్పుడే వచ్చేసింది కదా, మరి మాకెందుకు రాలేదు అని చాలా మంది సఫర్ అయ్యి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను. అందుకే నేను హైమా మేడం గారి గురించే చెప్పాలనుకున్నాను. ఒకరోజు మీరు గమనిస్తే హైమా మేడం స్కిన్ చూడండి మీరు. ఆ ట్యాన్ పట్టేసి ఈవెన్ గా అనీవెన్ గా మచ్చలు, లిప్స్ బ్లాక్ గా, ఆ నుదురంతా బ్లాక్ గా ఎలా అంటే అలా కనిపిస్తుంది మనకి. అలాంటి స్కిన్ టోన్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం మసాజ్ చేసినప్పుడు వాళ్ళ స్కిన్ అనేది షైన్ అవుతుంది, ట్యాన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? అలా ట్రై చేయండి. ఎవరికి ట్రై చేస్తారు? తెల్లగా ఉన్న వాళ్ళకి, బాగా నీట్ గా క్లియర్ గా ఉన్న వాళ్ళకి ట్రై చేస్తే మనం అనేది ఫెయిల్ అయిపోతాం. ఆ ఫెయిల్ అయినప్పుడు రెండోసారి మనం ఆ ఇంట్లోకి వెళ్ళే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా డెమో చేయాలి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అని అనుకున్నప్పుడు అన్ఈవెన్ స్కిన్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోండి. అలాంటి వాళ్ళకే ట్రై చేయండి. ట్రై చేసి ఇచ్చేటప్పుడు కూడా చెప్పండి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ పని చేయాలి అంటే మినిమము 20 days పైనే పడుతుంది. వెంటనే రిజల్ట్ అనేది రాదు. ఆ రిజల్ట్ అనేది వస్తే కేవలం ట్యాన్ పోవడం కోసం మాత్రమే వస్తుంది కానీ మామూలుగా రాదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చి బ్యూటీ ప్రొడక్ట్ అనేది ఇవ్వండి. ఓకేనా? క్లియర్ రా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? చెప్తాను మళ్ళీ. బ్రహ్మయ్య సార్, మేడం సప్లిమెంట్ అంటే ఇంకొక సెట్ ఉంది, అది చెప్పాలంటే మినిమం ఇట్లాగే టైం పడుతుంది. టైం సరిపోదులే మేడం. అవును సార్. వీటి గురించి క్లారిటీ ఇచ్చేయండి, డౌట్స్ ఉంటే క్లియర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సెషన్ లో మాట్లాడదాం మేడం. ఓకే సార్. ఓకే, సప్లిమెంట్స్ 3 రకాలు ఉన్నాయి కదా, అవి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సెక్షన్ ఓకే ఓకే తీసుకుందాం. మేడం. ఓకే. చూడండి లీడర్స్, ఎప్పుడు మనం బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఫేస్ మీదకే కాదు, మనం లోపలికి కూడా కొన్ని సప్లిమెంట్స్ పంపిస్తే మాత్రమే దీనికి ఉన్న వేరు వ్యవస్థ అనేది లోపల నుంచి కట్ అయ్యి స్కిన్ అనేది వెల్వేట్ అవుతుంది. ఆ సప్లిమెంట్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే, సప్లిమెంట్స్ అయినా సరే నేను అందరికి ఒకటే సజెషన్ చేస్తాను. మనమేమి డాక్టర్లు అవ్వాల్సిన అవసరం లేదు, ఏమి పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు. మనం ఎవరికైనా షుగర్ వాళ్ళకైనా, బీపీ వాళ్ళకైనా, థైరాయిడ్ వాళ్ళకైనా, వెయిట్ లాస్ వాళ్ళకైనా, ఎవరికైనా సరే మనం ఏ ప్రోడక్ట్ ఇచ్చే ముందైనా టాక్స్ క్లీన్ మస్ట్ అండ్ షుడ్ గా వాడించండి. ఎందుకు టాక్స్ క్లీన్ మస్ట్ అండ్ షుడ్ గా వాడించమన్నానంటే ఇప్పుడు బయట కెమికల్ కి మన బాడీ అలవాటు పడుంది. అలవాటు పడినప్పుడు ఒక్కసారి సప్లిమెంట్స్ అయినా బ్యూటీ ప్రొడక్ట్స్ అయినా ఏవైనా మనం నెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎగనెస్ట్ గా సప్లిమెంట్స్ వాడితేనేమో చీముగుల్లల్లాగా అట్లా వస్తాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడితేనేమో పింపుల్స్ లాగా వస్తాయి అన్నమాట. అలాంటివి రావద్దు అని అంటే టాక్స్ క్లీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కళ్ళు 10 సంవత్సరాలు వాడచ్చు, 18 సంవత్సరాలు వాళ్ళు వాడచ్చు, 20 సంవత్సరాలు ఎవరైనా సరే, 10-11 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. ఇది ఏం చేస్తుందంటే టాక్స్ క్లీన్ అనేది దీని పేరులోనే ఉంది. అంటే మన బాడీలో ఉన్న విష పదార్థాలు, ఎక్స్ట్రా టాక్సెస్ ని మలమూత్రాల ద్వారా బయటికి పంపించి విష పదార్థాలు అనేది మనం తినే జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి వల్ల మన బాడీలో విష పదార్థాలు అనేది బయటికి వెళ్ళిపోయే చాలా వరకు క్లియర్ చేస్తుంది అనమాట. ఇది ఒక వారం రోజుల ముందు వాడించండి. వాడినాక ఏ సప్లిమెంట్స్ అయినా మనం సజెషన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. దీని తర్వాత అలవీరా. అలవీరా గ్యాస్ ట్రబుల్కే అని చాలా మంది అనుకుంటారు. అలవీరా గ్యాస్ ట్రబుల్కే కాదు,
స్కిన్ షైన్ అవ్వడానికి పనిచేస్తది. బాడీని కూల్‌గా ఉంచుతది. మనం వాడే బ్యూటీ ప్రొడక్ట్స్ ఏవైనా సరే బాడీ హీట్ ఉందనుకోండి, అవి తొందరగా సెట్ అవ్వవు. టైం పట్టిద్ది. ఆ టైం పట్టే లోపల కస్టమర్ మన దగ్గర నుంచి ఎళ్ళిపోతారు. అలా వెళ్ళొద్దు అనంటే అలోవెరాని రెగ్యులర్‌గా 2 తీసుకోవచ్చు. బాడీని కూల్ చేస్తదనమాట. తర్వాతొచ్చేసి హెయిర్, స్కిన్, నెయిల్స్. ఈ సప్లిమెంట్ అనేది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మస్ట్ అండ్ షుడ్‌గా వాడుకోవాలి. హెయిర్, నెయిల్, స్కిన్ అంటే హెయిర్ రాలకుండా, స్కిన్ షైన్ అవ్వడానికి, రిపేర్ సిస్టమ్ చేయించుకోవడానికి, నెయిల్స్ షైన్ అవ్వడానికి, రిపేర్ సిస్టమ్ చేయించుకోవడానికనమాట. అంటే ఈ 3 వాడడం, ఈ 3 కలిపి ఒకే ప్రొడక్ట్‌లో ఉండడం వల్ల ఒక్క టాబ్లెట్ యేసుకుంటే ఈ మూడిటికనేది బాగా పనిచేస్తది. తర్వాతొచ్చేసి ఆ ఆయిల్‌లో ఒమేగా 3 అనేది ఎక్కువ శాతం ఉంటదనమాట. ఒమేగా 3 అనేది మన స్కిన్‌కి బాగా సెట్ అవుతది. ఓకేనా? తర్వాతొచ్చేసి గానోడర్మా. ఈ గానోడర్మా అనేది మంగ మచ్చలున్న వాళ్ళకి, మొటియాలున్న వాళ్ళకి, నల్ల మచ్చలున్న వాళ్ళకి, ఈ ఎలాంటి వాళ్ళైనా సరే స్కిన్ ప్రాబ్లమ్ ఉంది అంటే మాత్రం ఈ గానోడర్మా అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఇవ్వాలి. ఇంకోటేంటంటే కొలాజిన్. కొలాజిన్ ఏంటి అనంటే, నేను ఈ కొలాజిన్ అనేది ఆప్షనల్ కాదు. మస్ట్ అండ్ షుడ్‌గా వాడుకోవాలి. రాత్రి సార్‌కి చెప్పడం మర్చిపోయాను. మన బాడీ యవ్వనంగా ఉండాలి అన్నా, మనం చిన్న పిల్లల్లా కనపడాలి అన్నా, మన హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అన్నా, కొలాజన్ అనేది చాలా అవసరం మన బాడీకి. రోజు తీసుకోలేకపోయినా అది ఎక్కువ కాస్ట్ కాబట్టి 4 రోజులకొకసారైనా ఒక ప్యాకెట్ తాగగలిగితే స్కిన్ అనేది చాలా షైన్ అవుతది. మీరు గమనించండి ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఫారినర్స్ అంటే అమెరికా నుంచి కొలాజిన్ తెప్పించుకొని వాడుకునే వాళ్ళు చాలా మందున్నారు. మేడం ఇన్ని వాడాలా? మేడం ఇన్ని వాడాలా అంటే, ఎవరి అవసరాన్ని బట్టి, ఎవరి సమస్యను బట్టి వాళ్ళకి సజెషన్ జేయండి. ఇన్ని ఖచ్చితంగా వాడాలని గూడా నేను చెప్పను. వాడితే మంచిదని చెప్తా. వాడొద్దని చెప్పను, వాడాలని చెప్పను, వాడితే మంచిదని మాత్రమే చెప్పగలుగుతాను. ఏ ఏ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తదో క్లారిటీ ఇవ్వడం వరకే నా బాధ్యత. వాడుకోవటం, వాడించడం అనేది మీ నిర్ణయం, మీ బాధ్యత మీదే ఉంటది. కొలాజిన్ అనేది మాత్రం మన డేలో ఖచ్చితంగా యాడ్ జేసుకోవాలి. ఓకేనా? ఓకే. బ్రహ్మయ్య సార్. ఆహ్, ఇంతవరకు అయిపోయింది నా సబ్జెక్టు. థాంక్ యూ సో మచ్. ప్రతి లీడరు చాలా శ్రద్ధగా విన్నారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, గ్రేట్ సెషన్. ఈరోజు ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా ఇన్ డెప్త్ గా ఎలా వాడాలా, ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే రిజల్ట్ వస్తుంది అనే దాని గురించి క్లియర్ గా చెప్పారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో లీడర్స్ మేడం చెప్పిన దాంట్లో ఇంకొకటేంటంటే సారు మేడం. చూడండి మనకి డిన్నర్ సెట్ పెట్టారు. మనం బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటే 3,900, 4,000 అట్లా తీసుకోగలిగితే మనకి రూ. 2,000 డిన్నర్ సెట్ వస్తది. మన షాప్‌లోనే ఈ నెలలో 8 మందికి పెట్టా డిన్నర్ సెట్‌లు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనం వాడుకోవటం కస్టమర్‌కి డిన్నర్ సెట్ కూడా ఇప్పిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాంతో పాటు ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. ఎవరికైనా హెయిర్ ఫాల్ అయినా నేను హెయిర్ మసాజ్ చేస్తున్నాను మన ప్రొడక్ట్‌తో. ఫేషియల్స్ గూడా మన ప్రొడక్ట్‌తో చేస్తున్నాను. మన టంగుటూరు డీఎల్‌సీపీలో. ఎవరైనా కావాలి అంటే రావచ్చు. బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ అవైలబుల్‌లో ఉన్నాయి. ఎక్స్‌ప్లెయిన్ చేసి మరి ఇస్తున్నా. ఓకే సార్. సెక్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. లీడర్ చెప్పినట్టుగా కంపెనీ ఆఫర్ కూడా ఇచ్చింది మనకి. ఎవరైతే రూ. 3,800 బ్యూటీ ప్రొడక్ట్స్ ఏవైతే స్కిన్ ఫార్ములా 9 అయితేనేమి, మిస్టర్ మిలాన్ ప్రొడక్ట్స్ అయితేనేమి, సో అలాగే డ్యూ గార్డెన్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వీటి మొత్తం మీద 3,800 ఒకే బిల్లింగ్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రూ. 129కే మేడం చెప్పినట్టుగా రూ. 2,000 వాల్యూ ఉన్న డిన్నర్ సెట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆఫర్లో ఉండటం ద్వారా మనకి దాదాపు అంటే రూ. 3,000 ప్రొడక్ట్స్ అంటే తిరిగి 2,000 రిటర్న్ మనకి ప్రొడక్ట్స్ రూపంలోనే వస్తుంది. సో ఇంక మనం పే చేసేది ఎంత అంటే ఒక 800 ఏమో. సో కాబట్టి ఆఫర్ను ఉపయోగించుకుంటూ మనం బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుకుంటూ మేడం చెప్పినట్టుగా సో అందంతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం. సో అందానికే కాదు, సో అందంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి. సో ఇవనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది ఆఫర్. సో ఒకసారి అది వీడియో కూడా చూద్దాం.
so long. We've been waiting for this time to begin. We ain't getting any older. Kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going out, going all the way. Going out, yeah, 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 yeah. Going out, going all the way. 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 Going high. థ్యాంక్ యూ లీడర్స్. ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి ఇంకా ఎవరు బిల్లింగ్ చేయించుకోవాలో అందరూ కూడా ఈ 3,800కి ఆల్మోస్ట్ సిఎన్సి కంప్లీట్ అయిపోతుంది. ప్లస్ 2,000 రూపాయల ఈ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తుంది. సో ప్లస్ రన్నిటి మించి ఆరోగ్యం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. సో థ్యాంక్ యూ మేడం, నాగలక్ష్మి మేడం, చాలా గ్రేట్ సెషన్. సో సప్లిమెంట్స్ వీటన్నిటి గురించి అందరికీ తెలుసు, కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి అవగాహన లేదు. మా టీం అందరూ కూడా మంచి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ ఎవరికన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, సో క్లియర్ చేసుకుందాం. సాయి సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం Good గుడ్ morning, మార్నింగ్ good morning, మేడం, sir. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఒక డౌట్, ఒక మేడం ఉన్నారు రీసెంట్ గా, ఆమెకి ఇప్పుడిప్పుడే మంగుమచ్చలు లైట్ గా వస్తున్నాయి మేడం. ఓకే అయితే ఆమెకి డ్రై స్కిన్ అని చెప్తుంది, కానీ పొద్దున్నే కొంచెం లైట్ గా ఆయిల్ కనిపిస్తుంది అంట. ఓకే నేను ఏ స్కిన్ అనేది అబ్జర్వ్ చేపిస్తాను, టిష్యూ కాబట్టి చెప్పారు కాబట్టి. దాని తర్వాత మేడం తక్కువ బడ్జెట్ లో, ఇది మటుకు రాదని తెలుసు కానీ తక్కువ బడ్జెట్ లో ఏమన్నా ఉందా అనేది ఒక డౌట్. సార్, ఎక్కడ మీరు సార్ మీరు చెప్పారు. ప్రాపర్ ఉండేది? గుంటూరు మేడం, ఓకే ఇప్పుడు ఉండేది కడపలో, ఆ మేడంది గుంటూరు. ఓకే ఓకే అయితే తక్కువ బడ్జెట్ లో అంటే ఏంటి అని అంటే మేడం స్కిన్ చూసి నేను సజెషన్ చేయగలుగుతాను సార్. అంటే మీకు ఫోటో తెలియదు కదా మేడం, ఆ, ఫోటోలో అయితే. పంపించండి. ఓకే, షేర్ చేస్తాను మేడం. మీ నెంబర్ తీసుకొని షేర్ చేస్తాను. అయితే ఇప్పుడు ఆమె ఆయిల్ స్కిన్నే అనుకోవాలి మేడం, ఎందుకంటే మేము ఆమెకి డెమోస్ వేస్తే చూడటానికి పోయినప్పుడు ఆయిల్ గానే కనిపించింది అప్పుడు కూడా. ఓకే అలా అయితే ఒక 3,000 4,000 లోపు అవ్వాలంటే ఏం తీసుకుంటే బెస్ట్ మేడం? అంటే 3,000 4,000 లోపు అంటే ఇంకా తక్కువ అంటే నేను అదే సార్ ఫేస్ చూసి చెప్తాను, విడిగా చెప్పలేను నేను. ఓకే ఓకే, క్లియర్ మేడం, థ్యాంక్ యూ. సార్ దగ్గర మీ నెంబర్ తీసుకుని ఆ ఫోటో ఒకసారి పంపిస్తాను మేడం, ఓకే సార్, దాన్ని ఓకే బట్టి సజెషన్ చేయండి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ఓకే సాయి థ్యాంక్ సార్. యూ సాయి సార్. సో లీడర్స్ ఎవరికి డౌట్స్ లేవా బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి ఎలా వాడాలి అని? ఎందుకంటే తర్వాత నన్ను అడగద్దు. సో నాకు తెలియదు, మేడం దగ్గర మేము నేర్చుకుని ప్రతిదీ కూడా చెప్తుంటాం. సో కాబట్టి మేడమే ఉన్నారు కాబట్టి జూమ్ లో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ సో ప్రతి డౌట్ గురించి ఒకసారి క్లారిటీ తీసుకోండి. ఆదినారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి. ఆదినారాయణ సార్, సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, బిజీగా ఉన్నట్టున్నారు. సో సుశీల శ్రీనివాసరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, బొంబే సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడంతో మాట్లాడండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. 5 మన ఈ బ్యూటీ సంబంధించి ఫార్ములా 9 మేడం. ఫార్ములా 9 అంటే 9 రకాలు అనుకుంటా ఉండేవాడిని, 5 రకాలేనా? సార్ ఫార్ములా 9 అని అంటే మన ఏజ్ ని బట్టి స్కిన్ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రోడక్ట్ ని ఫార్ములా 9 అని అంటారు. అంటే ఇప్పుడు ఆయుష్ శాంతి ఎలా ఉంది మన సప్లిమెంట్స్ లో, ఉమ్. అష్యూర్ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, అట్లాగా అదొక ప్రోడక్ట్ పేరు అనమాట. అంతేగాని 9 రకాలు ఉంటాయని కాదు, దాంట్లో చాలా ఉంటాయి. ఓకే ఓకే మేడం, ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మీరు సార్. అన్నట్టు ఇంకొకసారి ఇంకా వేరే ఉన్నాయి అన్నారు కాబట్టి మాకు ఈ టీంకి మీరు ఇంకోసారి జూమ్ ఇచ్చి వాటి గురించి కూడా చెప్పండి మేడం. ఎక్సలెంట్ గా క్లియర్ గా అసలు ఎలా వాడుకోవాలి, ఆ, ఏ ప్రోడక్ట్ తర్వాత ఏ ప్రోడక్ట్ వాడుకోవాలని కూడా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
ఏం బ్రహ్మయ్య సార్ మీ టీంలో లేడీసే లేరా? ఊ, వాడేవాళ్ళు లేరు మేడం. అనుష మేడం గుడ్ మార్నింగ్, గ్రేట్ లీడరు. అనుష మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడంతో మాట్లాడండి మేడం. ఆ 100 మేడం మందితో గారు సమానం మేడం మీ ఒక్క మేడం. ఆ మేడం ఓ, గుడ్ ఒక్క మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ బాగున్నారా? గుడ్. బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? బాగున్నాను మేడం. సో ప్రతిదీ కూడా నీట్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. సో మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు హోమ్ కేర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. బ్యూటీ ప్రొడక్ట్ మీద ఎవరికి అంత నాలెడ్జ్ లేదు. అదే విధంగా ఎలా వాడాలో కూడా ఎవరు కూడా సజెషన్ చేయట్లేదు. అందుకనే ఓకే. ఎవరు కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఫస్ట్ చాలా తక్కువ బ్యూటీ ప్రొడక్ట్ అనేది అందరూ హోమ్ కేర్ కి సంబంధించే ఎక్కువ వాడుతా ఉన్నారు. అంటే ఆ బ్యూటీ కేర్ కి సంబంధించి కూడా నేనైనా అప్పుడప్పుడు 1-2 యూజ్ చేస్తా ఉంటాను కాబట్టి అదే నేను హ్యాండ్ రైస్ చేయగలిగాను మేడం. సో ఇప్పుడు మేడం ఓకే. స్కిన్ ని బట్టి ఇవ్వాలా మేడం వాళ్ళకి? అంతేగా. ఇప్పుడు ఓకే. మన హాస్పిటల్కి వెళ్తాం, రోగాన్ని బట్టి పేషెంట్ కి టాబ్లెట్లు ఇస్తారా? ఎవరికైనా ఒకటే అవును. ఇస్తారా? అవునవును, రోగాన్ని బట్టేగా. సప్లిమెంట్స్ ఎలా అలాగే సజెషన్ చేస్తున్నావు? టంగుటూరులోనే ఒక ఇద్దరికి ఇచ్చాను మేడం ఇలాగే మంగమచ్చలకి. అంటే మనది డిఎల్సిపి రాకముందు. ఓకే. వాళ్ళు పర్వాలేదు మేడం, బానే ఉంది, అంతే అంత ఎక్కువ రిజల్ట్ ఏం రాలేదు కానీ పర్వాలేదు, అప్పుడు మీద ఇప్పుడు బాగుంది అని అంటే కంటిన్యూగా వాడుకోమనే చెప్పాను మేడం. ఓకే. ఇప్పుడు నా ఫేస్ కనుకో నేను ఎలా యూస్ అంటే నాది కొంచెం ఎలా ఉంటది అంటే ఆయిల్ స్కిన్ లా ఉంటది నాది. మీది పూర్తిగా ఆయిల్ స్కిన్. ఆ, డల్నెస్, ట్యాన్, చాలా స్కిన్ డ్యామేజ్ జరుగుతుంది ఉమ్, లోపల నుంచి. మీకు ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను కూడా. అవునవును, చెప్పారు. ఖచ్చితంగా కలుద్దాం మేడం ఒకసారి మిమ్మల్ని. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, కూడా నీట్ గా థ్యాంక్ యూ. చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రవీణ మేడం గుడ్ మార్నింగ్ మేడం. అడ్మిట్ చేసుకోండి మేడం. ప్రవీణ A35 మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. నెక్స్ట్ కృష్ణవేణి మేడం గుడ్ మార్నింగ్, కడప, గ్రేట్ సార్ లీడర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ కృష్ణవేణి మేడం గారు. వెరీ గుడ్ మేడం. మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఇంత ముందు కూడా విన్నాను మేడం, ఇది సెకండ్ టైం మేడం. మేడం ఓకే. ఒకటి మేడం, అడగద్దు కానీ అంటే నన్ను ఎక్కువ ఇదే అడుగుతున్నారు మేడం. ఇక్కడ అబ్బాయిలు కొంతమంది బ్లాక్ థిక్ అంటే ఎక్కువ బ్లాక్ గా అన్నారు మేడం. ఓకే. ఏమైనా అంటే కొంచెమైనా చేంజ్ అవ్వడానికి ఉంటుందా మేడం? ఏమన్నా ముఖం అంటే ఫేస్ వర్క్ అయినా కానీ ఏమన్నా వైట్ ఖచ్చితంగా అవ్వడానికి? మేడం. ఖచ్చితంగా. వైట్ అంటే పూర్తిగా కలర్ రారు. మన ఓకే ఓకే డ్రెస్ లోపల ఏదైతే బాడీ కలర్ ఉంటుందో ఆ కలర్ అనేది ఓకే మనం మేడం. ఫేస్ మీదకి తెచ్చుకోవచ్చు. ఓకే అర్థమైందా? అది మేడం. అంటే ఓకే మేడం. సన్ కి స్కిన్ అనేది ఏదైతే ఎక్స్పోజ్ అవ్వకుండా స్కిన్ లోపల ఉండే కలర్ ఉంటుందో ఆ కలర్ అనేది ఓకే మన ఫేస్ మీదకి తెచ్చుకోవచ్చు. ఓకే మేడం. ఏది మన మేడం ప్రొడక్ట్ సజెషన్? అబ్బాయిలు వాడచ్చు, అమ్మాయిలు వాడచ్చు, హిజ్రాస్ ఎలాంటి జెండర్ వాళ్ళైనా వాడుకోవచ్చు. ఓకే మేడం. ఓకే మేడం. సజెషన్ అయితే నేను SPF 50 డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అంటే బడ్జెట్ తక్కువలోనా? బడ్జెట్ లో తక్కువ మేడం, కొంచెం చెప్పండి మేడం. బడ్జెట్ తక్కువ అంటే విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అని చెప్తాను మేడం. తర్వాత విటమిన్ వచ్చేసి విటమిన్ సి జెల్ SPF 40, SCF. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. క్లెన్జర్ టోనర్. క్లమ్జన్ టోనర్. ఒకసారి చెప్దాంలే మేడం, ట్యాన్ పోవడానికి సెక్షన్ చూసుకుందాం. కానీ మీకు ఓకే. చూడండి, అసలు ఒక్కరు కూడా నాతో మాట్లాడడానికి రావట్లా. యా సారీ మేడం. సారీ మేడం. అందరి తరపున సారీ మేడం. ఎందుకనంటే అంటే అంటే ఇప్పుడు ఆ, బ్రహ్మయ్య సారు అందరి లీడర్స్ ని అంటే ఎలా అంటే ఒక లీడరు పాపం చాలా కష్టపడి ఒక లీడర్ ని గ్రూప్ లోకి తీసుకొచ్చుకుంటారు సారోళ్ళు. మనము వాళ్ళకి అవును మేడం. విష్ చేయకపోయినా, మనం ఏం చెప్పకపోయినా, అంటే నేనంటే మీ టీం కాబట్టి నాకు అర్థమవుతది మన పొజిషన్. కానీ బయట వాళ్ళు అవును మేడం. ఏమనుకుంటారంటే ఏంటి వీళ్ళ టీం కనీసం ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు, ఒక్కళ్ళు కూడా అడగట్లేదు అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారనమాట.
అవును మేడం, బ్రహ్మేశ్వర్ వింటున్నారో అందుకే లేదో అన్నట్టు కూడా ఉంటది మేడం. చాలా మెతక సారు. సార్ అప్పుడు అవును మనం ఎలా మేడం. ఉండాలి? మనం చాలా యాక్టివ్‌గా ఉండాలి. మనమే అలా షూర్ ఉంటే మేడం. సార్ ఇంకా డల్ అయిపోతారు గదా! అవును మేడం. సారీ మేడం, ఎప్పుడైనా సారీ. రెండోసారి పలానా టీమ్‌కి వెళ్ళి మనం జూమ్ ఇవ్వాలి అనంటే, ఇచ్చిన వాళ్ళని యాక్టివ్ జేయాలి మనం. నన్నంటే నన్ను గాదు, జనరల్‌గా చెప్తున్నా. వేరే ఎలా అనుకోవద్దు. సారీ. ఇస్తాను ఓకే మేడం. మేడం. ఇది ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ థాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ మేడం. కృష్ణవేణి మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. నెక్స్ట్ గ్రేట్ లీడర్ మాధవి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మాధవి మేడం, కిరణ్ సార్ టీం సార్ మేడం గుడ్ మార్నింగ్. మేడం మాట్లాడండి. మేడంతో మాట్లాడండి మేడం. మేడం నాగలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మేడం మంగు మచ్చలకి ఏంటి ఇప్పుడు అది ఉంది కదా సీజెల్, హ్మ్. మంగు మచ్చలకి డీప్ క్లీన్జింగ్ ఆయిల్, సీజెల్, బ్రైటనింగ్ క్రీము, హ్మ్. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కదా మీరు వాడొద్దనింది. కాదు మేడం. ఏమేంటి మళ్ళీ ఒకసారి రిపీట్ సీజెల్ చేయండి. సీజెల్ సీజెల్ నేను కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి వాడొద్దని అసలు నేను అష్యూర్ ప్రోడక్ట్ ఇంకా సజెషన్ చేయలేదు మేడం. నేను చేసింది మొత్తం ఫార్ములా 9 సి ప్రోడక్ట్. సిరం మేడం, సారీ సి సిరం. సి సీరము డ్రై స్కిన్ వాళ్ళకి